శివకుమార్ గారు, శివకుమార్ గారు ఆయన లేడు, లైన్ లేడు. రైట్. ఓకే, మనతో పాటు రాహుల్ గారు ఉన్నారు, ప్రముఖ విశ్లేషకులు. రాహుల్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రాహుల్ గారు విన్నారు కదా, ఓవరాల్గా ఏదైతే హైడ్రా సంబంధించినటువంటి కమిషనర్ రంగనాథ్ మీద హైకోర్టు సీరియస్ అయిన తర్వాత అనేక రాజకీయ పార్టీలు ఒక పక్క దీని మీద ప్రతిపక్ష పార్టీలేనండి ఓవరాల్గా ఇవన్నీ కూడా రకరకాలుగా చెప్తా ఉన్నారు. ప్రజల్లో అది డిఫరెంట్ యాంగిల్ వెళ్ళిపోతూ ఉంది. దాన్ని సంబంధించిన విషయంలో ఇప్పటికే బాధితులు అయితే సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. అంటే వాళ్ళు ఏదైతే కోల్పోయారో, ఏదైతే బాధపడ్డారో ఆ సమయంలో అది వర్ణనాతీతం. దానికి సంబంధించిన విషయంలో హైకోర్టు సీరియస్ అయిన దాని మీద సంబరాలు చేసుకుంటున్నారు అనుకోవాలా, లేకపోతే హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం వాళ్ళు లేనిపోయిన అపోహల్లో ఉన్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి విషయాన్ని ఒరిజినల్ సమాచారాన్ని మాత్రం సరిగా ప్రతిపక్ష పార్టీలు చెప్పట్లేదనే ఉద్దేశంలో నడుస్తూ ఉంది. దీన్ని ఎలా చూడాలి రాహుల్ గారు? భారతదేశ ప్రజాస్వామ్య దేశంలో కోర్టుని గౌరవించడం మన అందరి బాధ్యత. ఇన్నిసార్లు కండెమ్స్ అయినప్పటికీ కూడా కోర్టు పరిధిని దాటి తన సొంతగా చేయటం అనేది రంగనాథ్ గారు చేసింది తీవ్రంగా ఖండించాల్సిన విషయం. ఒకటి, ఒకవేళ మూసీలే ప్రక్షాళన చేయాలనుకుంటే దానికి వివిధ దారులు ఉన్నాయి, కానీ అర్ధరాత్రి పూట, అపరాత్రి పూట లేదా ఆదివారం జాములను సెలెక్ట్ చేసుకొని మరి వాళ్ళు సెలెక్టెడ్ గా టార్గెట్ చేసి వాళ్ళు ఎక్కడైతే కూల్చాలనుకుంటున్నారో వాటిని కూల్చడం, కానీ మిగతా వాళ్ళు ఎక్కడైతే వద్దనుకుంటున్నారో అక్కడ వాళ్ళని కాపాడటం కానీ, దిస్ ఈజ్ టోటల్లీ కండెమ్డ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రాలో రీకన్స్ట్రక్షన్ అవసరం, ప్రక్షాళన ప్రతి దానికి అవసరం, కాబట్టి హైడ్రాలో కావాలండి ఫస్ట్. అండ్ వాట్ ఎవర్ ద కోర్ట్ సేస్ should be followed by Raghunath Garu. Court is a judicial independent body. As a citizen of this country, he has to come down and listen what the court is saying. రైట్ రాహుల్ గారు, మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ